ఒకే నది, రెండు రాష్ట్రాలు. కానీ నదిలో ప్రవహించే నీటి కంటే రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బనకచర్ల ప్రాజెక్ట్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి ఈ వీడియో క్లిప్స్ చూడండి. సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. 2025లో తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒక పెద్ద నీటి వివాదంలో చిక్కుకున్నాయి. ఇది కొత్త కాదేమో, కానీ ఇప్పుడు తెరపైకి వచ్చింది బనకచర్ల ప్రాజెక్ట్. ఇది కేవలం నీటి విషయంలోనే కాదు, ప్రాంతీయ అభివృద్ధి, రాజకీయాలు, పౌరుల యొక్క జీవన విధానాలపై కూడా పెద్దగా ప్రభావం చూపుతుంది. బనకచర్ల అనేది కర్నూలు జిల్లాలో ఉన్న ఒక సాంకేతిక దిగుబడి ప్రాంతం. ఇక్కడే రాయలసీమ ఎత్తిపోతల పథకాల్లో భాగంగా నీటిని డైవర్ట్ చేసే ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని సాగునీటి కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో నీటి కొరత తీర్చడానికి దీన్ని తీసుకువచ్చారు. కానీ దీన్ని రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అంటే RDMPలో భాగంగా విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా సైలెంట్గా స్టార్ట్ చేసేసింది. తెలంగాణ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంటర్ అంటే కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. తెలంగాణ ఇక్కడ ఏమని ఆరోపిస్తుందంటే KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేదా కేంద్ర జల వనరుల శాఖ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ భారీగా నీటిని మరలించడమే చట్టవిరుద్ధం. దీనివల్ల తెలంగాణకు కేటాయించిన నీటి వాటా తగ్గిపోతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే 2015 నాటి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు ఏవైనా స్టార్ట్ చేస్తే వాటికి కేంద్ర అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ యొక్క స్టాండ్ ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును పాత పథకపు విస్తరణ మాత్రమే అని చెబుతుంది. కొత్త పథకం కాదని, కృష్ణానదిలో తమకు ఉన్న వాటాల నుంచి మాత్రమే నీటిని మళ్లించుకుంటున్నామని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాయలసీమలో ఎండలు, నీటి కొరత నేపథ్యంలోనే ఇది అత్యవసరమైందని, రైతుల యొక్క జీవనాధారాన్ని కాపాడటానికి తమకు మరే మార్గం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. జగన్ ప్రభుత్వం 2021లోనే ఈ ప్రాజెక్ట్ కోసం 6,000 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించింది. ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే కృష్ణానది నీటిని పంచుకునే విషయంలో 1976లో మొదటి జలపంపక ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 512 TMCలు, కర్ణాటకకు 229 TMCలు, మహారాష్ట్రకు 560 TMCలను కేటాయించారు. అప్పటికి ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి సపరేట్గా తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వాటర్ని కేటాయించలేదు. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణకు వాటా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇప్పటి వరకు తెలంగాణకు ప్రత్యేకంగా వాటాను కేటాయించలేదు. దీంతో రెండు రాష్ట్రాలు అంటే మనకి తెలంగాణకు తర్వాత ఆంధ్రప్రదేశ్కు మధ్య ఈ నీటి వివాదం కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడైనా 2 లేదా 3 రాష్ట్రాల మధ్య వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసిందే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ KRMB. ఈ బోర్డు 2021లో ఒక ప్రకటన చేసింది. 2 రాష్ట్రాలు అనుమతి లేకుండా నీటిని మళ్లించకూడదని. కానీ ఏపీ ప్రభుత్వం పటిష్టంగా ముందుకెళ్లడంతో కేంద్రం జోక్యం చేసుకుని ప్రాజెక్ట్పై DPR అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సమర్పించాలని కోరింది. కేంద్ర జల వనరుల శాఖ స్పష్టంగా చెప్పింది ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవు అని. అయినా ఏపీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ని ఆపకపోవడంతో ఇది 2 రాష్ట్రాల మధ్య తీవ్ర ఘర్షణగా మారింది. ఎత్తిపోతల పథకాలుగా పాలమూరు, రంగారెడ్డి, SRSP శ్రీరామ్ సాగర్ రివైజ్ స్కీమ్ ప్రాజెక్టులు ఇప్పటికే నీటి కొరతకు గురవుతున్నాయి. 70 లక్షల ఎకరాల సాగునీటిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ బనకచర్ల ప్రాజెక్టు పూర్తవుతే. నల్గొండ, నాగర్ కర్నూల్, మిర్యాలగూడ, జనగాం ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి.
సో ఈ 2 ఇష్యూస్ వల్ల కేఆర్ఎంబి ఆధ్వర్యంలోనే అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోనే ఈ వాటర్ డివిజన్ అనేది జరగాలని, లేదంటే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజెస్ ఏంటంటే, బంకచర్ల ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలో ఉన్న కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప ఈ జిల్లాలకు సాగునీరును అందించే ప్రయత్నం చేయవచ్చు. ఇది పూర్తిగా విద్యుత్తో నడిచే ఎత్తిపోతల పథకం, అంటే ఖర్చు ఎక్కువ. అండ్ ఆల్సో ఇది శ్రీశైలం వద్ద ఉన్న నీటిపై ఆధారపడి ఉంటుంది, అంటే ఖచ్చితంగా తెలంగాణ జలాలను మళ్లించాలి. ఈ ఒక్క రీజన్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆరోపిస్తూ వస్తుంది ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని. ప్రస్తుతం జూన్ 2025 నాటికి కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ 2 రాష్ట్రాలకు బనకచర్ల పనులను ఆపండి అండ్ ఒక తృతీయ పక్షం సమన్వయంతో ముందుకు వెళ్ళండి అని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అండ్ అలాగే కేంద్రం కొత్తగా జల వివాద పరిష్కార కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ బనకచర్ల ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.